నిన్న రివీల్ చేశారు లీక్ అబౌట్ సెల్ఫ్ ట్రోలింగ్ యా వావ్ అనేది. సో అటువంటి మూమెంట్స్ ఒకటే ఉందా లేదంటే ఇంకా ఉన్నాయా? చిన్న చిన్నవి ఉంటాయండి. ఒకటైతే అది బేసిక్గా ఉంది, కానీ మిగతా చిన్న చిన్నవి ఉంటాయి. సో ఏజ్ మీద జోకులు కానీ అట్లాంటివి చిన్న చిన్నవి ఉంటాయి. రైట్. సో ఫస్ట్ టైం అనుకుంటా అలాగా ఆయన చేయటం. అదే ఆయన నువ్వు ఓకేనా బాయ్ అన్నాడు. అనగానే సార్ కొన్ని మనం అలా అడ్రస్ చేస్తే దట్ గోయింగ్ టు బీ, సో మనం దీన్ని సీరియస్గా తీసుకోవట్లేదు అనే ఫీలింగ్ ఉంటుంది మనకి. అంటే దెన్ ఓకే, ఇఫ్ యూఆర్ కాన్ఫిడెంట్ ఓకే అంటారు ఆయన. బట్ కొన్ని పర్టికులర్ అంటే వద్దులే అబ్బాయి అంటారు ఆయన. సో ఆ ఇద్దరికి అండర్స్టాండింగ్ ఉంది. బట్ మ్యాక్సిమం 99% ఈ సినిమాలో ఆయన ఏది నో చెప్పలేదు, ఇది నేను చేయను అని ఎప్పుడు చెప్పలేదు. 99.999% ఏదో 0.1% చిన్న చిన్నవి తప్ప ఏది అడిగినా ఏది చెప్పినా సో ఇలా కావాలి అబ్బాయి, సరే చేద్దాం, దీన్ని ఇలా చేద్దాం అని చెప్పి ఆయనే ఎదురుగా ఓవర్ ఇంట్రెస్ట్ చూపిస్తూ అంత ఇన్వాల్వ్ అవుతూ చేశారు ఈ సినిమాలో. ఖచ్చితంగా ఆ చేంజ్ ఈ సినిమాలో కనపడుతుంది. అండ్ డెఫినెట్గా ఇందాక చెప్పినట్టు శంకర్ వరప్రసాద్ గారి క్యారెక్టర్ చాలా ఏళ్ళు మనకు ఆయన క్యారెక్టరైజేషన్ మనకు మైండ్లో హాంట్ అవుతుంది. సో అంత బ్యూటిఫుల్గా ఉంటారు ఆయన.